గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 16th జూలై. నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది 24,072 దగ్గర, జస్ట్ 5 పాయింట్స్ మైనస్ లో. సో ఓవరాల్ గా ఈరోజు రేంజ్ బౌండ్ ట్రేడింగే అనుకోవచ్చు. హెవీ మూమెంట్ కూడా కనపడలేదు. ఈరోజు నిఫ్టీ చాలా నారో రేంజ్ లో ట్రేడ్ అయింది. 150 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయింది. ఇది ఒకటి. నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే ఇండిగో టాప్ గెయినర్ గా ఉంది. 1.8% పెరిగింది ఇండిగో. అండ్ టాప్ లూజర్ లో ఎటర్నల్, ఇది దాదాపుగా 2.83% మైనస్ లో క్లోజ్ అయింది. పాజిటివ్ గా క్లోజ్ అయిన అదర్ స్టాక్స్ చూసుకుంటే విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, M&M, టైటాన్, ఐటీసీ, టెక్ మహేంద్ర ఇవన్నీ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఎటర్నల్, ఎస్బీఐ లైఫ్, బిఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ ఇవన్నీ నష్టాల్లో క్లోజ్ అయినాయి. నిఫ్టీకి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు. కీ లెవెల్ కొంచెం మారింది. 24,290 ఇప్పుడు మనకి కీ లెవెల్. అండ్ హైయర్ లెవెల్లో 24,530 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అది ఇక్కడ ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. లాస్ట్ 5 సెషన్స్ ఒక చిన్న రేంజ్ లో. సో లోయర్ లెవెల్లో 24,000 అండ్ హైయర్ లెవెల్కి వచ్చేసరికి 24,220. ఒక 230 పాయింట్స్ ఆర్ 225 పాయింట్స్ రేంజ్ లోనే లాస్ట్ 5 సెషన్స్ జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఒక బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. మేబీ నెక్స్ట్ వీక్ బ్రేక్అవుట్ రావచ్చు, లేదా ఫ్రైడే రోజు కూడా బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. అది ఇప్పుడు హయ్యర్ సైడ్ మన కీ లెవెల్ ని బ్రేక్ చేస్తే 24,290 అది కీ లెవెల్, దాన్ని బ్రేక్ చేస్తే 24,530 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ లో ఒకవేళ 24,000 ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం 23,800 వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది. అయితే ఇవి రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. సో ఒకవేళ 290 బ్రేక్ అయితే మాత్రం మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. 535 తర్వాత 24,800 తర్వాత 25,000 ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ చేసి 23,800 కూడా బ్రేక్ అయితే మాత్రం 23,630 తర్వాత 23,120 ఈ లెవెల్స్ వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా రేంజ్ బౌండ్ ట్రేడింగ్, లోయర్ లెవెల్లోనే సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ మన కీ లెవెల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. 58,550 అండ్ లోయర్ లెవెల్లో ఆల్మోస్ట్ మన సపోర్ట్ ని తీసుకుంది. ఈ రోజు సపోర్ట్ తీసుకున్నాక జస్ట్ 100 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళింది. 57,582 క్లోజింగ్ ప్రైస్. 57,480 ఇమీడియట్ సపోర్ట్, అదే సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే మాత్రం 57,000 తర్వాత 56,840 ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ఈ 4-5 డేస్ కన్సాలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ వచ్చి 58,130 అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. అది బ్రేక్ అయితే మన కీ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా మనం కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం కాబట్టి బయాస్ నెగిటివ్ ఉంటుంది. సో ఏదైనా ర్యాలీ వస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు అంటే రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ కన్నా ముందు మనం సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఎందుకంటే కామెంట్స్ రూపంలో కొంతమంది అడిగారు సెన్సెక్స్ కూడా ప్రతిరోజు లెవెల్స్ ఇవ్వమని. సో సెన్సెక్స్ కూడా మనం ఇక నుంచి ప్రతిరోజు సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఎందుకంటే జనరల్ గా మనం సెన్సెక్స్ లో ట్రేడింగ్ అంటే ఓన్లీ ఆప్షన్స్ లోనే ట్రేడ్ చేస్తాం. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు కానీ ఎక్స్పైరీ ముందు రోజు కానీ సేమ్ ఎక్స్పైరీ ఆప్షన్స్ ని మనం ట్రేడ్ చేయొద్దు. సో నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఎక్స్పైరీ రోజు, దానికి ముందు రోజు, ఈ 2 రోజులు కూడా ఎప్పుడు మనం నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ లోనే మనం పొజిషన్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో దాన్ని మనం కొంచెం పాజిటివ్ బయాస్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వచ్చు రాబోయే రోజుల్లో. 76,250 అండ్ 75,540 ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇది మనకి ఈ జోన్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం నెగిటివ్ బయాస్ తోనే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా బయాస్ నెగిటివ్ ఉంది, కొంత కన్సాలిడేట్ అవుతుంది. సేమ్ మనం నిఫ్టీలో చూసినట్టుగానే ఒక 5 డేస్ కన్సాలిడేషన్. ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ కోసం మనం చూడొచ్చు. ఇంకొకటి ఇక్కడ ప్యాటర్న్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సెన్సెక్స్ లో కంపేర్ టు నిఫ్టీ కన్నా కూడా.
ఇది చూస్తే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా కనపడుతుంది మనకి. ఇప్పుడు ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కూడా ఇంపార్టెంట్. లోయర్ లెవెల్లో మనకి ఆల్మోస్ట్ ఈ 4th డే లో ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇప్పుడు 77,186, 76,820 మనకి ఇమీడియట్ సపోర్ట్. బ్రేక్ అయితే 76,230. అండ్ హైయర్ లెవెల్లో ఈ రేంజ్ ఏదైతే ఉంది ఈ రేంజ్ హై. సో 77,850 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్ అప్ మూమెంట్ ఉండొచ్చు. సేమ్ డే మనకి 600 to 700 పాయింట్స్ ర్యాలీ కూడా చూడటానికి అవకాశం ఉంది. ఓన్లీ ఆ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కావాలి మనకి. ఆ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ ఇస్తే ఒక 600 to 700 పాయింట్స్ ర్యాలీ మనం సెన్సెక్స్ లో కూడా చూడొచ్చు. అయితే సెన్సెక్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఆప్షన్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువ ఉంటాయి అండ్ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకొకటి ఎప్పుడు కూడా మన ఆప్షన్ బయింగ్ సైడ్ ఉన్నప్పుడు ఎట్ ద మనీ ఆప్షన్నే ట్రై చేయండి. స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దూరంగా వెళ్ళి తక్కువ ప్రీమియంతో వస్తుందని దూరంగా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి కొట్టుంటారు. అట్లాంటివి చేయకండి. ఎట్ ద మనీ ఆప్షన్నే ట్రేడ్ చేయండి. అండ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి సెన్సెక్స్ ఎంత పాయింట్స్ పెరిగితే మన ఆప్షన్ ప్రీమియంలో ఎలాంటి మార్పు వస్తుంది. ఇది మీకు తెలవాలి. తెలిస్తేనే మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయండి. లేకపోతే ఆప్షన్స్ నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే 100కి 95 మంది ఆప్షన్స్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆప్షన్స్ లో ప్రాపర్ క్యాలిక్యులేషన్ తెలవకుండా మాత్రం ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. మీరు అవి నేర్చుకోవాలంటే మాత్రం 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో అన్ని నేర్చుకోవచ్చు. ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఏంటి, మూమెంట్ ఏంటి, అండ్ ఆప్షన్ ప్రీమియం ని ఎట్లా మనం అనలైజ్ చేయొచ్చు, అండ్ ఆప్షన్ ఒక ఇండెక్స్ మూమెంట్ ని బట్టి ఆప్షన్ ఎలా మూవ్ అవుతుంది, స్ట్రాటజీస్ ఏంటి. మెయిన్ గా నేకెడ్ ఆప్షన్స్ కన్నా కూడా కొన్ని స్ట్రాటజీస్ చేస్తే మనకి ఎక్కువ లాభాలు రావచ్చు. సో ఆ స్ట్రాటజీస్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ లో ఉన్న రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 3rd August నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 3వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఏబీబీ టాప్ గెయినర్ 6.43% ఓపెన్ ఇంట్రెస్ట్ 20% పెరిగింది. ప్రైస్ 6.43% పెరిగింది. ఇది లాంగ్ బిల్డప్ లో ఉంది. ఏబీబీ ఒకటి, సిమెన్స్, డిక్సన్ టెక్నాలజీస్, బిహెచ్ఈఎల్, కిమెన్స్ ఇండియా, సోనాకామ్స్, ఫెడరల్ బ్యాంక్, మారుతి, టైటాన్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అండ్ షార్ట్ బిల్డప్ లో టోరెంట్ ఫార్మా ఉంది. టోరెంట్ ఫార్మా మనం గతం కొన్ని వీడియోస్ లో మనం దీని గురించి మాట్లాడాం. టోరెంట్ ఫార్మా హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్. ఇది యాక్చువల్గా షార్ట్ బిల్డింగ్ అంటానికి లేదు, బట్ డేటా వైజ్ గా షార్ట్ బిల్డింగ్ అంటాం కానీ బట్ రియల్ గా చెప్పాలంటే మనకి హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా ర్యాలీగా వెళ్ళిన స్టాక్ ఇది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇంకొంచెం ప్రాఫిట్ బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇందులో. తర్వాత ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, దెన్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ 10% ప్రైస్ డౌన్ అయింది. తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, హుండై, ఫిన్ నిఫ్టీ, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, పాలిక్యాబ్ వీటన్నిటిలో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. ఇందులో నుంచి మనం ఒక స్టాక్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. డిక్సన్ టెక్నాలజీస్ ఇది 5% పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ 14% పెరిగింది. దీనికి టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. అండ్ డిక్సన్ కి ఒక న్యూస్ కూడా ఉంది. సో గవర్నమెంట్ పుష్ ఏదైతే ఉందో మొబైల్స్ ఎక్కువగా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, సో దానికి సంబంధించి ఈ మూమెంట్ ఉండొచ్చు. బట్ టెక్నికల్ లెవెల్స్ మాత్రం చూద్దాం. ఇది బై సెల్ రికమెండేషన్ కాదు, ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. సో ఇది డిక్సన్ టెక్నాలజీస్ కొంచెం ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతా ఉంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి 200 DMA కూడా క్రాస్ చేసింది, ఫాలింగ్ ట్రెండ్ లైన్ క్రాస్ చేసింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తే ఇది ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేసిందో అదే టైంలో మనకి 200 DMA కూడా క్రాస్ చేసింది. ఇక్కడే 200 DMA ఉంటుంది, దాన్ని క్రాస్ చేసింది. అండ్ చిన్న చిన్న వేవ్ ఫార్మేషన్స్ మనకి ఆపర్చునిటీస్ ఇస్తా ఉన్నాయి దీంట్లో. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్ ఏదైతే ఉందో 14,507 ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయి హైయర్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం చూడాలి ఇక్కడ. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ అయితే మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. అండ్ ఇక్కడ ఒకటి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది ఆల్మోస్ట్ ఈరోజు. ఇక్కడ 14,890 అండ్ 14,730 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్.
సో ఈ వేవ్ ఇక్కడ వెళ్ళిన తర్వాత రివర్సల్ వచ్చి మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మనం ఎంట్రీ పాయింట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ పెరిగింది, చేజ్ చేయొద్దు, ఎప్పుడు కూడా ప్రైస్ని చేజ్ చేయొద్దు. అండ్ మనకి ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రైస్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర కొంచెం ఆగేసి అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ రావాలి. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఈ గ్యాప్కి లోయర్ ఎడ్జ్లో ఈ లెవెల్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే రివర్సల్ వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ ప్లాన్స్ ఇవి. సో ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది అనుకోండి, ఈ 14,900ని బ్రేక్ చేసి పైకి వెళ్తే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 15,600. సో ఈ ర్యాలీలో ఎంటర్ అయిన వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అలాంటి టైంలో మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. ఈ పుల్ బ్యాక్ ప్రీవియస్ బ్రేక్ని టెస్ట్ చేసి మళ్ళీ ఫర్దర్గా ఎక్స్టెండ్ కావచ్చు. సో ఇట్లా వేవ్ ఫార్మేషన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది డిక్సన్ టెక్నాలజీస్. రేపటి వీడియోలో మళ్ళీ ఒక స్టాక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నారు, మీకు ఏదైనా ఒక స్టాక్ గురించి టెక్నికల్గా లెవెల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నేను ట్రై చేస్తాను ఆ స్టాక్ గురించి టెక్నికల్ లెవెల్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 2022 మేలో ఒకసారికి కాల్ చేశాను. అప్పటికి అయిపోయింది, ఆప్షన్స్లోకి రావడం, డబ్బులు కొట్టుకోవడం అన్నీ అయిపోయి సార్కి కాల్ చేశాను. ఇలాగా సార్ మీ దగ్గర కోచింగ్ తీసుకుంటాను నేను మళ్ళీ, అప్పుడు నేను నేర్చుకున్నాను మీ దగ్గర క్లాసెస్ అంటే. సార్ అన్నారు, సరే అమ్మా నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నాను, ఇక్కడ లేను, నేను అప్పటిదే మళ్ళీ క్లాస్ ఇంకొకసారి పంపిస్తాను నేర్చుకోండి అని చెప్పి పంపించి అప్పటి నుంచి సార్ దగ్గర 22 నుంచి ఇప్పుడు 25 3 years ఎవ్రీ వీక్ క్లాస్ జాయిన్ అవుతాం. ఏదంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలండి. ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నామనుకో, నేర్చుకుంటుంటే తెలియకపోతే టీచర్ని అడుగుతాం, మార్కెట్లోకి వచ్చాక ఎవరిని అడుగుతాం. అంటే నేను సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, ఏంటి వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం ఫస్ట్ 2 weeks చేసేవాళ్ళం. దాంట్లో మనం నేర్చుకున్నాం కదా, టెక్నికల్స్ నేర్చుకున్నాం. ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి బ్యాక్ వర్క్ ఎంత ఉంటుంది, ఎన్నాళ్ళు దానికి మనం వెనక సైడ్ మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి, అవన్నీ నేర్చుకుని నేను 4 weeks చేసేదాన్ని. అంటే సార్ చెప్పింది 2 weeks, నా ఓన్గా నేను 2 weeks ఇలా చేసి ఆ 1 year చేశాను ఆల్మోస్ట్. ఆ 1 yearలో 100% తీసాం. స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేదంటే, ఒకరోజు ట్రేడింగ్ చేయలేదు అనుకోండి, అబ్బాయి వాళ్ళు ఏం ట్రేడ్ చేయలేదు, చేతులు లాగుతుంటాయి, వెళ్ళాలి చేయాలి. బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 months నుంచి నేనేం చేయట్లేదు, నాకు గిల్ట్నెస్ లేదు, ఏ ఫీల్ లేదు. ఓకే మంది కాదు, చూస్తుందా మార్కెట్ని చూస్తుంటాం. నేను అట్లానే ఇప్పుడు చేయట్లేదని మార్కెట్ని చూడకుండా ఏమన్నా చూస్తుంటా, ఓకే మన లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడికి వచ్చాయి, ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవడం, నేర్చుకోవడం. టెక్నికల్స్ ఎంతవరకు మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఓకే సార్ కీ లెవెల్ అని ప్రతిరోజు వీడియోలో ఒక లెవెల్ ఇస్తారు. ఓన్లీ కీ లెవెల్ తోటి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా సంపాదించు, ఓన్లీ కీ లెవెల్ పెట్టుకొని ఏం లేదు. కీ లెవెల్ వచ్చినప్పుడు ఆ లెవెల్ని బ్రేక్ అయినప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి, అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ కీ లెవెల్ని ఎన్ని రోజులు దాన్ని బ్యాక్వర్డ్ కీ లెవెల్ ఒక రోజు ఇచ్చింది, ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఐదర్ బుల్లిష్ అయిన బేరిష్ అయిన అది దాన్ని ఎలా చేయాలని నా దగ్గర డేటా కూడా ఉంది. ఎవ్రీడే దాని డేటా కూడా చేశాను, నేను సార్కి కూడా పంపించాను. అలా సార్ సపోర్ట్ కావాలి, మనం నేర్చుకున్నాక సపోర్ట్ మనకి ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఏదైనా డౌట్ వస్తే వెళ్ళాలి, ఫోన్ చేస్తే మనకి అవైలబుల్ ఎవరు ఉంటారండి, బయట చూసుకుంటే ఎవరు ఉండరు. ఇది నాకు చాలా హ్యాపీ అనమాట. ఏదైనా భయం ఉంటే సార్కి చేయొచ్చు ఫోన్, మనకి ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఇస్తే నేను చెప్పగలను నాకు ఆ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది, ఆ స్టాక్ ఎలా, దాని ఫ్యూచర్ ఏందని. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, ఇది ఈ లెవెల్ దాటితే ఇలా వెళ్ళొచ్చు, ఈ లెవెల్ వరకు హై, మనకి స్టాప్ లాస్ ఇంత పెట్టుకోవాలి, టార్గెట్ ఇంత, దాన్ని ఫాలోఅప్ ఎలా చేయాలి, మూవింగ్ యావరేజ్తో కానీ లాంగ్ టర్మ్ స్టాక్స్కి మనం ఎలా, ఇప్పుడు లాంగ్ టర్మ్ స్టాక్స్కి స్టాప్ లాస్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ని ఎలా యూస్ చేసుకోవాలి అక్కడ, అలా.